హలో ఫ్రెండ్స్, టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన, కిచెన్‌లోన చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని, మనకు పనికి రవ్వని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి యూజ్‌ఫుల్ కొత్త టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా కొత్తగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా! మనం పాలు అనేవి తెచ్చి మరగబెట్టుకునేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కునే పాలు సో, పాడైపోయాయని. వీటిని పడేయకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. నేను కూడా మా ఊరు వెళ్ళేటప్పుడు ఆవు పాలనేవి చాలా చిక్కటివైతే తెచ్చుకున్నానండి. చాలా ఆశపడి కూడా తెచ్చుకున్నాననమాట. పాలు తాగొచ్చులే, ఆవు పాలు తాగి చాలా రోజులయిందని. బట్ ఇలా మరిగించేసరికి అక్కడి నుంచి తెచ్చేసరికి ఈ వేడికి త్వరగా ఇరిగిపోయాయనమాట మరిగించేసరికి. సో, ఇంక పడేయలేం కదా అనేసి వీటిలిని ఈజీగా ఇంట్లోనే పన్నీర్ చేసేసాననమాట. ఏమీ లేదు. స్టవ్ పై పెట్టేసుకొని ఇందులోనే ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండేసానండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్‌లోనే మనకి వాటరు అండ్ అలాగే ఇలా పన్నీర్ సెపరేట్ అయినంత వరకు కూడా మరిగించుకుంటే పన్నీర్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇటువంటి జాలి అనేది తీసేసుకొని ముందైతే వాటర్ అంతటిని కూడా సెపరేట్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోనే మనకి మిగిలిన పాల పదార్థం అంతా కూడా వేసేసుకోవాలి. సో, ఇంట్లోనే ఈజీగా ఇలా మనము ఎప్పుడైనా ఇరిగిపోయిన పాలతో గానీ లేదంటే పన్నీర్ తినాలి అనిపించేటప్పుడు ఇలా చక్కగా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడైతే పావు కేజీ పైన అయితే మనకి స్వచ్ఛమైన పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు వాటర్ వీలైనంత మట్టుగా కూడాను సెపరేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇటువంటి ఒక కాటన్ క్లాత్ ఉంటే తీసేసుకోండి. ఇందులో మనకి వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో, దీన్నైతే మనం చేత్తో పిండలేం కాబట్టి సింపుల్‌గా ఇలా ఒక క్లాత్‌లోని కట్టేసుకొని చుట్టూ ఇలా చుట్టేసుకొని దీని మీద కొంచెం బరువుగా ఉండే ఇలా ఒక రాయిని గాని, సన్నీని గాని పెట్టేసుకొని జస్ట్ ఒక పావు గంట నుంచి ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసామనుకోండి. ఇందులో ఉండే ఎక్స్‌ట్రా మనకి వాటర్ అనేది ఉంటుంది కదా! అదంతా కూడా వచ్చేస్తుంది. నేను ఇలా ఒక రాయి పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసి వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదండీ! చాలా చాలా సింపుల్‌గా ఎప్పుడైనా పన్నీర్ తినాలనుకునేటప్పుడు బయట కొనుక్కునే పని లేకుండా లేదంటే ఎప్పుడైనా పాలనేవి కూడా ఇరిగిపోయేటప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే పన్నీర్ చేసుకోవచ్చు. చాలా చాలా స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇది బయట కొనాలంటే మనకి 300-400 పైనే ఉంటుంది కాబట్టి సో, ఇంట్లోనే ఇలా మిగిలిపోయిన పాలతో వేస్ట్ అని పడేయకుండా తయారు చేసుకొని కర్రీస్‌లో వాడుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ఇటువంటి సన్నీలోన అంటే రుబ్బు రోల్లోన చిన్న చిన్న వాటిల్లోన ఏవైనా దంచేటప్పుడు గానీ, అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు గానీ ఆ వాసన పోదు. అలాగే మనకి ఇటువంటి రుబ్బు రోళ్ళు గరుకుగా ఉంటాయి కాబట్టి మురుకనేది చేరిపోయి చాలా అసహ్యంగా ఉంటూ ఉంటాయి కదండీ! నేను కూడా ఇంట్లోనే వీటిలోనైతే పీతాంబరం అనేది చేశాననమాట. బట్ ఇది అంత క్లీన్ చేసినా వదలటం లేదు. అలాంటప్పుడు ఎప్పుడైనా కూడాను ఇటువంటి రుబ్బు రోలనేవి శుభ్రపడాలి, మురుకు పోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం వారేసిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం ఇలా చిత్తు కాగితాలనేవి ఉంటాయి కదండీ! వేస్ట్ పేపర్స్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో షాంపూని గానీ లేదంటే కొంచెం ఏదైనా క్లీనింగ్ బేసేసి చిన్నది విమ్ లిక్విడ్ లాంటిది గట్టా వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రుబ్బితే ఎలా అయితే శనగతో పాటు అంటే పైన రాయితో పాటు రుబ్బుతూ ఉంటామో అదే విధంగా చుట్టూ కూడా ఆనించుకుంటూ క్లీన్ చేసేసామనుకోండి కాగితాల వల్ల మనకి మూల మూలలో ఉండే మురుకు గానీ, ఆ వాసన గానీ, లేదంటే జిగురులా పట్టేస్తుంది అదంతా పోతుందండి. అలాగే రాయి కూడా మనకి చాలా చాలా శుభ్రమైపోతుంది. ఆ తర్వాత ఈ కాగితాలతోటి పైన ఉండే రాయి అనేది ఉంటుంది కదా! సో, దాన్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవాలండి. రెగ్యులర్‌గా ఎవరైతే అల్లం, వెల్లుల్లి ఇటువంటివి ఏవి పడితే అవి దంచుతూ ఉంటారో కిచెన్‌లో ఖచ్చితంగా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి ఇదే విధంగా క్లీన్ చేసేసుకోండి. మనకి స్మెల్ అనేది రాదు. అలాగే రుబ్బు రోలు అనేది ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా అయితే ఉంటుంది. ఇరుకిరుకుల్లో, గరుకులో ఉండిపోయిన మురుకంతా కూడా ఈజీగా క్లీన్ చేసేసాను. చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. ఇటువంటి రాయిల్ని ఖచ్చితంగా ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే వస్తువులు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. మనకి కూడా చాలా నీట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా మూడో టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు ఇంట్లోన ప్రతి ఒక్కరము ఫేస్ చేసే ప్రాబ్లమే ఫ్రిడ్జ్‌లో మనము అవి ఇవి ఫుడ్ ఐటెమ్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి క్యాప్స్ అనేవి సరిగ్గా పెట్టకపోవడం వల్ల వాటి వాసన అంతా కూడా ఫ్రిడ్జ్ నిండా చెదిరిపోయి ఒక్కోసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్‌ని మాటి మాటికి క్లీన్ చేయలేం కదా! కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసే పని లేకుండా ఫ్రిడ్జ్‌లో ఉండే దుర్వాసన తగ్గించాలంటే సింపుల్ ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ లెమన్ చెక్కని తీసేసుకొని ఇందు మీద కొంచెం బేకింగ్ పౌడర్‌ని అయితే వేసుకోండి. లెమన్ అనేది మనకి ఫ్రిడ్జ్‌లో ఉండే బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెష్‌నెస్ స్మెల్ అనేది వస్తుందనమాట. అలాగే బేకింగ్ పౌడర్ అనేది ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ అనేది ఉంటుంది కదా! దాన్ని అబ్జర్బ్ చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. రెగ్యులర్‌గా ఇలా పెట్టుకోండి. స్మెల్ అనేది రాదు. ఇలా మీరు ఒక రోజంతా వదిలేయండి. లేదంటే వారం రోజులకు ఒకసారి ఈ చెక్కని మనం
చేంజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో నుంచి ఎటువంటి దుర్వాసన అనేది కూడా రాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎప్పుడైనా ఆనపకాయ అనేది తెచ్చుకునేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేంత ప్లేస్ ఉండదు కదా! అలా అని బయట వదిలేసామంటే ఈ వేసవికాలం కాబట్టి వేడి ఎక్కువ ఉంది కాబట్టి చాలా త్వరగా మనకేంటంటే వాడిపోయి పాడైపోతూ ఉంటుంది. అలా మనము వారం రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉన్న ఆనపకాయ అనేది పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది ఉంటుంది కదండీ! వంట యూజ్ చేసుకున్న ఆయిల్ ఇలా పైనుంచి అప్లై చేసి బయట వదిలేసామంటే వారం 10 రోజులైనా ఆనపకాయ త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడి శ్రమను తగ్గించి డబ్బులను ఆదా చేసుకునే చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్ అండి ఇది. మనందరం కిచెన్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! కిచెన్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్న చాలా జిడ్డు పట్టేసి ఇలా చాలా అసహ్యంగా తయారైపోతూ ఉంటుందండి. ముఖ్యంగా కిటికీ లేనివారు ఇలా ఎగ్జిట్ పైన ఉన్నవారైతే ఇంకా కిచెన్ అయితే 10 రోజులకు ఒక్కసారి మనకి ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. దీనికోసం మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. చాలా లిక్విడ్స్ అనేవి కొన్ని క్లీన్ చేస్తూ ఉంటాం. ఇవేవి లేకుండా ఎంత మురికి జిడ్డు పట్టేసిన కిచెన్ అయినా ఈజీగా క్లీన్ చేసుకొని ఎక్కువ రుద్దే పని లేకుండా కిచెన్లోకి బల్లులు, బొద్దింకలు, ఈగలు, పురుగులు అనేవి తిరగకుండా ఎలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ముందైతే మా కిచెన్ అనేది చూసారు కదండీ! ఎంత జిడ్డు పట్టేసిందో. జస్ట్ ఒక 15 రోజులు ఒంట్లో బాగోలేదని క్లీన్ చేయడం మానేస్తే చాలా ఎక్కువ మురుకు పట్టేసింది. దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ 10, 15 నిమిషాల్లోనే ఈజీగా ఎంత జిడ్డు పట్టిన కిచెన్ అయినా క్లీన్ చేసేయొచ్చు. ముందైతే మనం ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్‌ని అయితే వేసుకోండి. సాల్ట్ అనేది మురుకు చాలా బాగా వదలడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్‌ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఏంటంటే మనకి పసుపు మార్కలు అనేవి, కూర మార్కలు అనేవి ఉంటాయి కదా! అవి పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక ప్యాకెట్ వరకు కూడా షాంపూని వేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన షాంపూని వేసుకోవచ్చండి. షాంపూ వేయడం వల్ల కిచెన్ అంతా కూడా జిడ్డు స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుందనమాట. ఆ తరువాత కిచెన్‌లోకి ఈగలు, దోమలు, పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇవేవి తిరగకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని అయితే వేసుకోండి. వెనిగర్ వల్ల మనకి కిచెన్ అనేది సువాసన భరితంగా ఉంటుంది. మురుకు, జిడ్డు ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎప్పుడైనా మనము స్టవ్ క్లీన్ చేయాలి, కిచెన్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు బర్నర్స్‌లోకి వాటర్లు పడతాయి కాబట్టి ఇలా మనకి స్టవ్ రిపేర్ అనేది రాకుండా ఇలా పైనుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏవైనా సరిపడా బౌల్స్ పైనుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసిన లిక్విడ్‌లోన కొంచెం కొంచెం ఈ విధంగా పీచును చక్కగా ఇలా ముంచుకుంటూ కిచెన్ మొత్తాన్ని ఈజీగా క్లీన్ చేసామనుకోండి మురుకు అనేది చాలా చాలా సింపుల్‌గా వచ్చేస్తుందండి. ముఖ్యంగా కిచెన్‌లో వారంట మనకేంటంటే జిడ్డు అనేది చాలా చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ముందు ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ముందు స్టవ్ క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ గొట్లు క్లీన్ చేసుకోండి. స్టవ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత మనకి జిడ్డు అనేది పట్టేసిందో. దీంతో గోకామనుకోండి పీచు మొత్తం పాడైపోతుంది కాబట్టి సింపుల్‌గా ఇలా మనకి ఒక్కోసారి టాబ్లెట్ తొక్కలు అనేవి చాలా చాలా షార్ప్‌గా ఉంటాయి కదా! వాటి తొక్కలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. నా దగ్గర కూడాను ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ ఉంటే అది చాలా చాలా షార్ప్‌గా ఉందని నేను ఇటువంటి కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి పడేయకుండా వాడుకుంటూ ఉంటానండి. ఒక టాబ్లెట్ తొక్క తీసేసుకొని మన కిచెన్ గట్లు వారంట కూడా ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఎక్కువ మురుకు ఉందో మనం క్లీన్ చేయలేమనుకుంటామో అక్కడ జస్ట్ ఈ టాబ్లెట్ తొక్కతోటి ఇలా జస్ట్ అటు ఇటు కొంచెం గీకేసామనుకోండి ఒక్కసారి వీడియోలో చూడండి ఎంత జిడ్డు అయితే వస్తుందో. దీనికోసం మనము పీచులు ఎన్ని పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక టాబ్లెట్ తొక్కతోటి మొత్తం క్లీన్ చేసేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ చక్కగా ఒక పీచ్ తోటి ఇలా క్లీన్ చేసేసామనుకోండి ఎక్కువ కష్టపడకుండా రుద్దు క్లీన్ చేసే పనే లేకుండా కిచెన్ అనేది చాలా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేసేటప్పుడు సింపుల్‌గా ఈ మెథడ్‌లో క్లీన్ చేయండి. ఆ తర్వాత ముందు మనము తయారు చేసిన వాటర్‌లోన చక్కగా ఇలా పీచుని ముంచుకుంటూ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అంతటిని కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలోన మనము ఎగ్జిట్ ఫ్యాన్‌ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. ఫైనల్‌గా నేనైతే చూడండి ఇంకెందుకు పీచు పడేద్దాం అనుకున్న టైంలోనైతే ఇది బాగా యూజ్ అయిందని దీంతో మొత్తం కిచెన్ క్లీన్ చేసేసాను. ఎంత జిడ్డొచ్చిందో చూసారు కదండీ! చాలా ఎక్కువ జిడ్డు వచ్చేసింది. జస్ట్ నేను ఎక్కువ కష్టపడలేనండి. 10 నిమిషాలైతే నా కిచెన్ క్లీన్ చేయడానికి ఎంత జిడ్డు పట్టినా జస్ట్ ఈ లిక్విడ్‌ని తయారు చేసేసుకొని పీచుతోటి మొత్తం ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో ముందు అదంతా గోకేసుకొని ఆ తర్వాత పీచుతో క్లీన్ చేసుకొని ఈ తర్వాత చక్కగా ఇలా వాటర్ పోసేసుకొని ముందు ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి స్టవ్‌లోకి మనం బౌల్స్ పెట్టాం కాబట్టి ఒక్క వాటర్ డ్రాప్ కూడా వెళ్ళదు. కిచెన్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్ పోసుకుంటూ చక్కగా ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి ఆ తర్వాత ఒక పొడిగుడ్డతోటి మళ్ళీ ఒక్కసారి నీట్‌గా తుడిచేయండి. ఎంత జిడ్డు పట్టేసి ఇంకా క్లీన్ చేయలేమేమో లేదంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందేమని భయపడకుండా సింపుల్‌గా ఈ మెథడ్‌లో క్లీన్ చేసి చూడండి. కిచెన్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. కిచెన్ అనేది ఎక్కువగా జిడ్డు పడుతుంది అనుకున్నట్లయితే
ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా 15 రోజులకు అవ్వకపోతే నెల రోజులకు ఒకసారైనా ఇలా టోటల్ కిచెన్‌ని ఇలా క్లీన్ చేసుకొని చూడండి. కిచెన్ అనేది జిడ్డు స్మెల్ పోయి చాలా మంచి సువాసన వస్తుందండి. అలాగే జిడ్డు కూడా త్వరగా పట్టదు. అలాగే మనకి కిచెన్‌లో ఇంకా వెనిగర్ లాంటివి గట్టా వేసి క్లీన్ చేసాం కాబట్టి చక్కగా దోమలు, ఈగలు, పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇవేవి కూడా ఉండవండి. చూసారు కదా కిచెన్ వారంట ఎంత జిడ్డుండదు. ఇదంతా కూడా ఈజీగా ఎక్కువ క్లీన్ చేయకుండా సింపుల్‌గా క్లీన్ చేసేసాను. ఖచ్చితంగా ట్రై చేయండి. కిచెన్ క్లీన్ చేయడం కోసము మార్కెట్‌లో దొరికే ఇటువంటి స్ప్రేలు లాంటివి గట్టా ఏవి కెమికల్స్ ఉండేవి వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఉండే వాటితోటే కిచెన్‌ని ఎక్కువగా రుద్దే పని లేకుండా సింపుల్‌గా ఇలా కేవలం 10 నిమిషాల్లోన ఎప్పుడు కూడా కిచెన్‌ని కొత్త దానిలాగా సువాసన భరితంలా అద్దంలా మార్చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.